హాయ్, అందరికీ నమస్కారము. నేను మీ నెల్లూరు బాబాయినండి. ఈరోజు దాదాపు 2 నెలల నుంచి తీయలేకపోయినాము. మా అబ్బాయి పెళ్లి కారణంగా తీయలేకపోను. ఇప్పుడు అన్నీ సర్దుమరిగినాయి కాబట్టి ఇక మీ దగ్గరికి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక పనసకాయ కోస్తూ మీకు చూపిస్తున్నామండి, చూడండి. ఇది మా తోటలో పనసకాయ అండి. ఇది దాదాపు వారం అయింది కోసుకొచ్చాడు, పెట్టాను. ఇప్పుడు ఇది బాగా పండిపోయింది. దీన్ని ఎలా కొయ్యాలనో చూపిస్తున్నామండి. చూడండి, ఒకసారి చూడండి. మన ఇంట్లో మన పనసకాయ మనం కొయ్యాలంటే ఎలా కొయ్యాలనో చూసుకొని బయట కోసేవాళ్ళు కాదండి. మన ఇంట్లో మన పనసకాయని మనం ఎలా కోసుకోవాలనో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మనము చేతికి కరుచుకోకుండా బాగా నూనె పూసుకోవాలండి. లేకుంటే దానికి జిగురు ఉంటుంది, అది కూడా కత్తికి కూడా పూసుకోవాలా. చూడు, ఈ విధంగా పూసుకుంటే కాయకి పాలు ఉంటాయండి, అవి కరుచుకోకుండా మనం బాగా కొబ్బరి సోరు కానీ నూనె కానీ కత్తి అంతా బాగా పాలు ఉంటాయి కాయకి. మన ఇంట్లో మనం కోసుకొని తినాలంటే నేను చెప్పేది, బయట వాళ్ళు కోస్తారులే, వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి మన ఇంట్లో మనం కోసుకోవాలంటే నీడికి పెట్టుకొని కాయని, మన పనసకాయని నిలబెట్టుకోవాలండి. కత్తి ఈ విధంగా ఉండాలండి, బాగా ముక్కో బాగా ఉండి మనం కాయని ఇలా పెట్టుకొని ఈ విధంగా. ఇప్పుడు కాయ మగ్గిపోయింది కాబట్టి నీకు తెగిపోద్ది, అచ్చా తెగిపోద్ది. ఈ విధంగా తెగిపోద్ది, చూసా, దెబ్బగా తెగిపోద్ది. చాలా బాగుంటాయండి అయ్యో. ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాయని కత్తి ఇలా ఉండాలి, ముక్కు వెళ్ళిపోవాలి. కోసుకుంటే ఇప్పుడు కాయని ఎట్లా చూడు, లాగు. ఇగరా పప్పులా, ఇగరా పప్పులంటే ఇగరా, చూసా పప్పు. ఇది అమాతంగా తినేయచ్చు మనం. పైకి Muito quente, velho. ఉంటే జయమాల్ డాన్స్ చేస్తుంది మనం దేంటుంటే. జయమాలి కాదు ఇప్పుడు. జయమాలి నీ కాలం మా కాలం వేరే చెప్పరా, మన కాలంలో వేరేం చెప్పరా. అయ్యే వచ్చేస్తాయి. ఇలియానా డాన్స్, ఇలియానా కూడా వెళ్ళిపోయింది. పప్పులు అయ్యే వచ్చేస్తాయి, మన శనక్కాయలు ఉంచినట్టే. చూడండి ఒకసారి చూడు, పక్క నేను వస్తుంటే ఒక పక్క మా వాళ్ళు ఎట్టుంటాయి చూడు, మా వాళ్ళు తినేస్తా ఉండరు. కెమెరామెన్ కూడా ఈ విధంగా పప్పులు కెమెరామెన్ తినేస్తుంది. మనం కాయ తెచ్చుకుంటే ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు మన ఇంట్లో. అదే బయట అయితే 4 కిలో 50 రూపాయలు అంటండి. హైదరాబాద్ లో 10-100 రూపాయలు. మన నెల్లూరులో, హైదరాబాద్ అయితే ఇంకొనబడిలా. తీసుకో, తక్కువ నేను అనుకున్న కాయ వచ్చి ఉంటే పెద్దది.
రీటైల్ లెక్కలు వేసుకుంటే ఇది మేలు. రీటైల్ లెక్క కొంచెం పండుగ ఉంటే బాగుంది. అయ్యి ఒక్కొక్క కాయ ఎర్రగా ఉంటది. కొంచెం మక్కాలి. ఇవి మంచిగానే ఆరోగ్యానికి. పంచుతాను మంచి జీగురు పదార్థం. ఏంటి మనం ఎన్ని లెక్కున్నాం? మాయిశ్చర్నెస్ అంటారు, బాడీలో ఉండదు. ఇది మాయిశ్చర్నెస్ పెంచుతుంది. వయసు పెరిగి కొద్ది మాయిశ్చర్ పోతుంది బాడీలో. ఏంటో పూర్తిగా మొత్తం పేపర్ కోసి కాదులే నేను కోసి వచ్చేస్తుంది పప్పు కోసి ఇచ్చేయాలి, కోసి చెప్తాం రాదులే. చిన్న పప్పులో అందరూ అల్లుళ్ళు కూతుళ్ళు పాడలు అందరూ వచ్చారని ఇంకా సగం ఉన్నాయి. సగం రా తిన్. అరే మిస్ అయిపోయావు నువ్వు. చూసారా ఫ్రెండ్స్, 3 ఇచ్చాను, 2 ఇచ్చేసింది. ఇందాకేమో బంగారంలో ఉన్నాయన్నది, మళ్ళీ రిటర్న్ చేశారు. మొత్తం తినడమే ఆలస్యం. నిండా వచ్చేసేయండి. మనం ఎన్ని తినాలనుకుంటే అన్ని తినవచ్చు. అల్లుళ్ళు కూతుళ్ళు కొడుకులు ఎన్నైనా తినవచ్చు. తీసుకొచ్చే మేము ఇన్ని వస్తాయి అనుకోలేదండి. మేము కాయ కొయ్యడంలో వాటం కోసాం కాబట్టి పప్పు కూడా చెదరకుండా మన ఇంట్లో కోసుకోవాలన్నా ఇలా కోసుకొస్తే బాగా వస్తాయి పప్పులు. ఇది చూడండి, ఎన్ని కావాలంటే అన్ని తిన. చూడు కాయ పప్పు పెట్టడం చూడు ఉంటుంది అంతే. అంతా తినేటివే, తీయగా ఎగిటీయకుండా కమ్మదనంగా ఉంటాయి.